అమాయక యువతులకి డబ్బు ఆశ చూపి మత మార్పిడులకు పాల్పడుతున్న చెంగూర్ బాబాని యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. బలరాంపూర్లో బాబా ప్యాలెస్ ని కూల్ చేశారు. మత మార్పిడులతో బిజినెస్ చేస్తూ చెంగూర్ బాబా 100 కోట్లకు పైగా ఆస్తులు సంపాదించినట్టుగా తెలుస్తోంది. బాబా విదేశీ నిధుల నిగ్గు తేల్చడానికి ఈడీ కూడా ఇప్పుడు రంగంలోకి దిగింది. హోటల్ మేనేజ్మెంట్లో గ్లోబల్ కెరియర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు, ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHMలో జాయిన్ అవ్వండి. బాబా అవతారం చేసేది అమ్మాయిలతో మత మార్పిడిల వ్యవహారం. నిరుపేద యువతలే టార్గెట్. కులాన్ని బట్టి మత మార్పిడికి రేటు. ఉత్తరప్రదేశ్లో చంగూర్ బాబా చేస్తున్న అరాచకాలు తీవ్ర అలజడి రేపాయి. అమాయక యువతులను డబ్బుతో ప్రలోభపెట్టి మత మార్పిడి చేస్తున్న చంగూర్ బాబాపై ఉత్తరప్రదేశ్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. యూపీ ATS చంగూర్ బాబాను అరెస్టు చేసింది. బలరాంపూర్లో చంగూర్ బాబా అక్రమంగా నిర్మించిన ప్యాలెస్ ను ప్రభుత్వం బుల్డోజర్లతో కూల్చివేసింది. మత మార్పిడిలతో చంగూర్ బాబా వందలాది కోట్లు సంపాదించినట్టు ఆరోపణలొచ్చాయి. ఉత్తరప్రదేశ్ పోలీసులు నమోదు చేసిన FIR ఆధారంగా ఈడీ కూడా ఈ కేసులో దర్యాప్తు చేపట్టింది. విదేశీ నిధులు ఎలా వస్తున్నాయన్న విషయంపై ఆరా తీస్తున్నారు. చంగూర్ బాబాతో జాతీయ సమగ్రతకు పెనుముప్పు పొంచి ఉందన్నారు యూపీ సీఎం యోగి. చంగూర్ బాబాది కేవలం నేరపూరిత వైఖరి మాత్రమే కాదని, దేశ భద్రతకు ముప్పు కలిగించే వైఖరి అని అన్నారు యోగి. కులం ఆధారంగా యువతులకు వెలకట్టి చంగూర్ బాబా మతమార్పిడి చేస్తున్నట్టు ఆరోపణలున్నాయి. చంగూర్ బాబా అసలు పేరు జలాలుద్దీన్. విదేశాల నుంచి అతడికి భారీగా నిధులు అందుతున్నట్టు గుర్తించారు. బ్రాహ్మణ, క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన మహిళలు మతం మారితే 15 నుంచి 20 లక్షల వరకు చంగూర్ బాబా చెల్లించినట్టు తెలుస్తోంది. చంగూర్ బాబా ప్యాలెస్ దగ్గర భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి బాబా ఈ ప్యాలెస్ ను నిర్మించారు. బలరాంపూర్ జిల్లా మధుపూర్ గ్రామంలో గత 3-4 ఏళ్లుగా హజ్రత్ బాబా జమాలుద్దీన్ పీర్ బాబా పేరుతో చంగూర్ బాబా అలియాస్ జమాలుద్దీన్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. హిందూ సూఫీ సాధువుగా నటిస్తూ అమాయకులను లక్ష్యంగా చేసుకుని మత మార్పిళ్లకు పాల్పడుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఈ నెల 5న యూపీ ATS అధికారులు దాడి చేసి ఈ రాకెట్ కు సూత్రధారిగా భావిస్తున్న జమాలుద్దీన్తో పాటు ఆయన భార్య నీతూ అలియాస్ నస్రీన్ ను కూడా అరెస్టు చేశారు. పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకొచ్చాయి. ఈ ముఠా మత మార్పిడిల కోసం కులాన్ని బట్టి రేట్లు నిర్ణయించినట్టు తేలింది. బ్రాహ్మణ, క్షత్రియ, సిక్కు మహిళలను ఇస్లాంలోకి మార్చేందుకు 15 నుంచి 16 లక్షలు, ఓబీసీ మహిళలకు 10 నుంచి 12 లక్షలు, ఇతర వర్గాల వారికి 8 నుంచి 10 లక్షలు ఆశ చూపినట్టు అధికారులు తెలిపారు. ఈ రాకెట్ కు ఇస్లామిక్ దేశాల నుంచి సుమారు 100 కోట్ల రూపాయల నిధులందాయని, వీటిని 40కి పైగా బ్యాంకు ఖాతాల ద్వారా మళ్లించి మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. ఈ డబ్బుతో జమాలుద్దీన్ విలాసవంతమైన బంగళాలు, ఖరీదైన వాహనాలు కొనుగోలు చేసినట్టు గుర్తించారు. చంగూర్ బాబా ముఠా ఇప్పటివరకు సుమారు 40 మందిని ప్రేమ, డబ్బు ఆశ చూపి లేదా బలవంతంగా ఇస్లాంలోకి మార్చినట్టు ఆరోపణలున్నాయి. నిందితులు శ్రిజా-ఏ తయ్యబా అనే పుస్తకాన్ని ప్రచురించి ఇస్లాం ప్రచారానికి ఉపయోగించినట్టు వెల్లడైంది. నిందితులపై గోమతీనగర్ పోలీస్ స్టేషన్లో సంబంధిత చట్టాల కింద కేసు నమోదు చేసి లక్నో జైలుకు తరలించారు. ఈ మత మార్పిడిల వెనుక ఓటు బ్యాంకు రాజకీయాలు ఉన్నాయని, 100 కోట్ల నిధులతో హిందువులను లక్ష్యంగా చేసుకున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. आक्रमण करके बनाया गया बिल्डिंग का सरकारी जमीन पर बनाया गया था, उसे पूरी विधिक प्रक्रिया पालन करते हुए ध्वस्त किया जा रहा है। यहाँ ध्वस्तीकरण कार्रवाई के टीम यहाँ मौजूद है। पुलिस बल भी भारी मात्रा में यहाँ तैनात किया गया है। PSC की कंपनी यहाँ पर है, अन्य थाने यहाँ पर मौजूद है और हम लोग ये कार्रवाई करा रहे हैं और हमें पूरा उम्मीद है कि आज हम इस कार्रवाई చంగూర్ బాబా ప్యాలెస్ లోని అక్రమ నిర్మాణాలను వారం రోజుల్లోగా తొలగించాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో అధికారులు బుల్డోజర్లతో కూల్చేశారు. చంగూర్ బాబా మత మార్పిడి నెట్వర్క్ యూపీ నుంచి ముంబై వరకు విస్తరించినట్టు ATS పోలీసుల విచారణలో తేలింది.